ఈ వీడియోలో మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నుండి టిఐఎస్ టీచర్ కార్డ్ టీచర్ డీటెయిల్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం. మొబైల్ అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన వెంటనే డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ అన్ని సిస్టంలో ఏ విధంగా కనిపిస్తాయో అదే విధంగా మనకి కనిపిస్తాయి. ఈ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఈహెచ్ఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఈ మెనూ సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ గా పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా మీ మొబైల్లో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మొబైల్లో కానీ లేకపోతే సిస్టమ్ లో కానీ. మొబైల్ అయితే డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట మొబైల్లో కూడా. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి అంటే మనం ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ అంటే మన ఇండివిజువల్ లాగిన్ సంబంధించి టిఐఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి మనం పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. రీసెంట్గా మనం మన డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసాం కదా, దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెటర్స్ ఏమున్నాయో అక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు మెనూ ఓపెన్ అవుతుంది. మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇటువంటి సింబల్ ఉంటుంది కదా, ఈ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఆప్షన్స్ హోమ్, సర్వీసెస్, యూజర్ సర్వీసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఈ సర్వీసెస్ లో మనకి టీచర్ ప్రొఫైల్, స్టాఫ్ అని ఉంది కదా, మనకి టీచర్ కార్డ్ కావాలనుకోండి స్టాఫ్ మీద క్లిక్ చేస్తాం. అదే మనకి ఏమైనా ఇంకా మన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మనం టీచర్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనకి ఇంకేమైనా మన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మన పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కానీ, లేకపోతే అపాయింట్మెంట్ డీటెయిల్స్ కానీ ఏవైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే మనం ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్ లాగిన్లో ఆ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం టీచర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ స్టాఫ్ అని ఉంది కదా, స్టాఫ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ టీచర్ అని ఉంది, ఈ సెర్చ్ టీచర్ మీద మనం క్లిక్ చేస్తాం అనమాట. ఇక్కడ సెర్చ్ టీచర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టీచర్ కోడ్ అంటే మన ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి లెటర్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తాం. ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా టీచర్ కార్డ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కానీ, హెల్త్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్, అదేవిధంగా ప్రమోషన్ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్, జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఒకసారి మనం చెక్ చేసుకుని ఏమైనా కనుక మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మిస్టేక్స్ ఉంటే సేమ్ ఇక్కడ మళ్ళీ టీచర్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ టీచర్ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, టీచర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే యాజ్ టీచర్ మనకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ చేసి సబ్మిట్ చేసుకుంటే మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం అవి రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఇంకా టీచర్ ప్రొఫైల్లోకి వెళ్ళి అదేవిధంగా ఈ విధంగా మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లోకి వెళ్ళి ఈ విధంగా మన టీచర్ డీటెయిల్స్ సంబంధించి టీచర్ కార్డు మనం టీచర్ డీటెయిల్స్ అంటే టీచర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం సర్వీస్లో ఉన్నటువంటి టీచర్ ప్రొఫైల్లోకి వెళ్ళి మన యొక్క ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసి మనం మిస్టేక్స్ ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు అనమాట.